నమస్కారం స్వతంత్ర టీవీ డైలీ న్యూస్ అండ్ అనాలిసిస్ లైవ్ షోకి స్వాగతం. నేను మీ కావ్య. దేశ రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తున్న కీలక అంశాలపై విశ్లేషణలు అందించడానికి ఈ రోజు మనతో పాటు లైవ్ లో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ శ్రీ ఎం కోటేశ్వరరావు గారు. నమస్తే సార్. వెల్కమ్ టు ద షో సార్. ఇక ముందుగా తాజా రాజకీయ పరిణామాలపై వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకునే ముందు ఈ రోజు మీడియాలో వచ్చిన టాప్ హెడ్లైన్ ఒకసారి చూద్దాం. ఇక ముందుగా మనం ఇంగ్లీష్ పేపర్ కనుక తీసుకుంటే ది పైనీర్ పేపర్ ఫస్ట్ హెడ్లైన్ ఇక్కడ చూసుకోవచ్చు. సెంటర్ స్నాచింగ్ అవే పవర్స్ ఆఫ్ స్టేట్స్ అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించడం జరిగింది. సో అసెట్స్ దట్ స్కోప్ ఫర్ ఎర్రర్స్ లైక్ లీక్స్ విల్ బి లెస్ ఇఫ్ స్టేట్స్ హ్యాండిల్ ఎడ్యుకేషన్. సో సెంటర్స్ నుంచి స్టేట్స్ కూడా కొన్ని పవర్స్ ఇవ్వాలి, అప్పుడే ఈ నీట్ లీకేజ్లు ఎలాంటివి అయితే జరిగినాయో అవి జరగకుండా మేము కూడా అడ్డుకోవచ్చు అంటూ కూడా సో సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించడం జరిగింది. దానికి సంబంధించిన హెడ్లైన్ అయితే మనం ఇక్కడ చూసుకోవచ్చు. అదే కాకుండా ఇంకోటి, పీపుల్ మస్ట్ రిమైన్ ఎట్ సెంటర్ ఆఫ్ గవర్నెన్స్ ఎవ్రీ పాలసీ, పిఎం మోడీ ఆర్గ్యూస్ టాప్ బ్యూరోక్రాట్స్ అంటూ కూడా మనం ఇక్కడ సో నరేంద్ర మోదీ చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన హెడ్లైన్ కూడా, గవర్నెన్స్కి సంబంధించిన హెడ్లైన్ కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. డోంట్ టేక్ అవే కోయర్సివ్ యాక్షన్ ఆన్ నీట్ ప్రొటెస్టర్స్ అంటూ కూడా సో ఇంకో నీట్ ప్రొటెస్టర్స్కి జంతర్ మంతర్ దగ్గర జరిగిన ధర్నాకి సంబంధించి అక్కడ ఎవరైతే స్టూడెంట్స్ ప్రొటెస్ట్ చేస్తారో సో వాళ్ళపైన యాక్షన్ తీసుకోకండి అంటూ కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు. హెచ్సి స్టేట్స్ ముల్స్ ఇండిపెండెంట్ ప్రోబ్ అంటూ కూడా ఒక హెడ్లైన్ అయితే మనం చూసుకోవచ్చు. సో స్టేల్మేట్ ఎండ్స్ లోక్సభ టేక్స్ అప్ డిబేట్ ఆన్ యాంటీ పేపర్ లీక్ బిల్ అంటూ కూడా సో ఈరోజు మనకి లోక్సభ 8వ రోజుకి వాయిదా పడ్డ విషయం తెలిసిందే. సో యాంటీ పేపర్ లీక్ బిల్కి సంబంధించి కూడా సో మనం ఈరోజు చర్చలు అయితే చూడొచ్చు. సో లోక్సభకు సంబంధించిన హెడ్లైన్ ఇక్కడ చూసుకోవచ్చు. సీఎం సీక్స్ 11.56 lakh పిమేచి హౌసెస్ ఫర్ తెలంగాణ అంటూ కూడా మీట్స్ యూనియన్ మినిస్టర్ చౌహాన్, బ్రీఫ్స్ ఆన్ ఇందిరమ్మ హౌసింగ్ స్కీమ్ అంటూ కూడా హెడ్లైన్ అయితే మనం ఇక్కడ చూసుకోవచ్చు. ప్రధానమంత్రి యోజన గ్రామీణ్ అంటూ కూడా సో ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి దాని గురించి మాట్లాడడానికి యూనియన్ మినిస్టర్ని చౌహాన్ని కలవడం జరిగింది సీఎం రేవంత్. సో దానికి సంబంధించిన హెడ్లైన్ అయితే మనం ఇక్కడ చూసుకోవచ్చు. టీజీ అథ్లెట్ బాబు నాయక్ గెట్స్ గోల్డ్ మెడల్ ఇన్ గ్లోబల్ బాల్ బ్యాడ్మింటన్ అంటూ కూడా సో బ్యాడ్మింటన్లో సో గోల్డ్ మెడల్ సంపాదించారు బాబు నాయక్. సో దానికి సంబంధించిన హెడ్లైన్ మనం చూసుకోవచ్చు. ఎవరైతే టీజీకి సంబంధించిన పర్సన్ బాబు నాయక్, సో స్పోర్ట్స్కి సంబంధించిన హెడ్లైన్ అయితే మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ ది పైనీర్ పేపర్ రెసిడెంట్ ఎడిటర్ బి కృష్ణప్రసాద్ గారు ఒక ఆర్టికల్ అయితే రాయడం జరిగింది. సో అదొకసారి చూద్దాం. ఇక్కడ ద ఇల్యూషన్ ఆఫ్ ఇన్విన్సిబిలిటీ, వై నో వన్ హోల్డ్స్ అబ్సల్యూట్ పవర్ ఫర్ ఎవర్ అంటూ కూడా ఒక ఆర్టికల్ అయితే రాయడం జరిగింది. సో వివిధ అంశాలపై మనం ఇక్కడ ఆర్టికల్లో అయితే చూసుకోవచ్చు రైటింగ్స్ వివిధ అంశాలపై. సో ఇవి ది పైనీర్ పేపర్లోని మెయిన్ హెడ్లైన్స్. ఇప్పుడు నమస్తే తెలంగాణ పేపర్కి వెళ్ళిపోదాం. నమస్తే తెలంగాణలో కనుక మనం చూసుకుంటే, హైడ్రాకు లేఖ ఎలా రాస్తారు, ప్రైవేట్ జాగలో మీ బోర్డులా అంటూ కూడా హైడ్రాకు సంబంధించిన హెడ్లైన్స్ అయితే మనం చూసుకోవచ్చు. సో కోర్టులు తప్పుదోవ, హైడ్రాపై కొందరు కావాలనే తప్పుదోవ పట్టిస్తున్నారు అంటూ కూడా ఇంకో హెడ్లైన్ కూడా మనం చూసుకోవచ్చు. హైడ్రాను కొనసాగిస్తాం, మరింత బలోపేతం చేస్తామని కూడా సో సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించడం జరిగింది. దానికి సంబంధించిన హెడ్లైన్ కూడా మనం చూసుకోవచ్చు అనమాట. 63 సార్లు ధిక్కారం, కోర్టు ఆదేశాలు బేఖాతరు, పదే ఉత్తర్వుల ఉల్లంఘన, మందలించిన మారని తీరు, 2 ఏళ్లుగా అరాచకాండ అంటూ కూడా హెడ్లైన్ అయితే మనం చూసుకోవచ్చు. సో హైడ్రా బ్లాక్మెయిల్, ముఖ్యమంత్రి చేతిలో అది ఎక్స్టార్షన్ సాధనంగా మారింది, గతంలో ఆర్టీఐని అడ్డం పెట్టుకొని బతికినోడు రేవంత్ అంటూ కూడా సో మాజీ మంత్రి కేటీఆర్ అయితే ఆరోపించడం జరిగింది. దానికి సంబంధించిన హెడ్లైన్ అయితే మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో 3 రోజుల వానలు, వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు, పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ అంటూ కూడా సో రెయిన్ అలర్ట్స్కి సంబంధించిన హెడ్లైన్ కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. వాయిదాల్లో ఆరోగ్యం, రాష్ట్రంలో ఇన్స్టాల్మెంట్ల పాలసీ, ఇప్పటికే వాయిదాల్లో డిఏ బకాయిలు బిల్లుల చెల్లింపు, ఈహెచ్ఎస్ విస్తరణతో అదే పద్ధతి పాటిస్తున్న ప్రభుత్వం, రేవంత్ రెడ్డి సర్కార్ తీరుపై ఉద్యోగ సంఘాల ఆగ్రహం అంటూ కూడా సో డిఏ బకాయిలకు సంబంధించిన హెడ్లైన్స్ కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు అనమాట.
సో క్రిమినల్ కేసుల్లో రేవంత్ నెంబర్ 1, మొత్తం 89 కేసులతో ముఖ్యమంత్రుల్లోనే టాప్ అంటూ కూడా 19 క్రిమినల్ కేసులతో 4వ స్థానంలో చంద్రబాబు, సంపన్న సీఎంలలో డీకే శివకుమార్ ఫస్ట్, బాబు సెకండ్, అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ నివేదిక వెల్లడి అంటూ కూడా సో మనం హెడ్లైన్స్ అయితే చూసుకోవచ్చు అన్నమాట. రేవంత్ నిర్ణయాలపై నిఘా, ఢిల్లీ పర్యటనలో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాలు, ఎగ్జిక్యూటివ్ నియామకాలపై ముఖ్యమంత్రి స్వేచ్ఛకు చెక్, దళిత ఎమ్మెల్యేలు తుంగతుర్తి వివాదాలపై చర్చ, నేడు టీపీసీసీ కోఆర్డినేషన్ భేటీ అంటూ కూడా సో రేవంత్ నిర్ణయాలపై నిఘా అంటూ కూడా మనం ఇక్కడ హెడ్లైన్ అయితే మనం చూసుకోవచ్చు. కాంగ్రెస్కు సంబంధించిన వ్యవహారాల గురించి కానీ మీటింగ్స్ గురించి కానీ హెడ్లైన్ ఇది. సో ఇది నమస్తే తెలంగాణలోని మెయిన్ హెడ్లైన్స్. ఇప్పుడు వెలుగు పేపర్కి వెళ్ళిపోదాం. వెలుగులో చూసుకుంటే ఇక్కడ ఫస్టే ఒక హెడ్లైన్ అయితే ఉంది. మైనర్లు నేర చరిత్ర లేనోళ్లను రిలీజ్ చేయండి, స్టూడెంట్లపై నమోదైన ఎఫ్ఐఆర్లను దర్యాప్తు చేయొచ్చు, కానీ బలవంతపు చర్యలు వద్దు అంటూ కూడా సుప్రీంకోర్టు ఆదేశించడం జరిగింది. సో దానికి సంబంధించిన హెడ్లైన్ అయితే ఫస్టే మనం ఇక్కడ పైన చూసుకోవచ్చు. యాంటీ పేపర్ లీక్ బిల్లుపై లోక్సభలో రచ్చ, ఉదయమంతా ప్రతిపక్షాల ఆందోళనలు, మధ్యాహ్నం తర్వాతే మొదలైన చర్చ అంటూ కూడా సో ఇక్కడ పార్లమెంట్కి సంబంధించి హెడ్లైన్స్ కూడా మనం చూసుకోవచ్చు. హైడ్రాను వద్దంటున్నది బీఆర్ఎస్ లీడర్లు, కబ్జా కోరులే, తప్పుడు సమాచారంతో కోర్టులను ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించడం జరిగింది. సో దానికి సంబంధించిన హెడ్లైన్ చూసుకోవచ్చు. అయితే ఇక్కడ అందరం గమనించాల్సిన ఇంకో న్యూస్ ఏంటి అనంటే ప్లాస్టిక్ నోట్లు వచ్చేసాయి. ప్లాస్టిక్ నోట్లను తెచ్చేందుకు కేంద్రం రెడీ అవుతున్నది అంటూ కూడా ఆర్బీఐ సెంట్రల్ బోర్డు సిఫార్సుల మేరకు 200 కోట్ల విలువైన 10 రూపాయల 20 పాలిమర్ నోట్లను ప్రయోగాత్మకంగా మార్కెట్లోకి తీసుకురానుంది అంటూ కూడా సో ఇక్కడ మనం హెడ్లైన్ అయితే చూసుకోవచ్చు అనమాట. సో ఇవి ఖచ్చితంగా పేపర్ నోట్ల నుంచి పాలిమర్ నోట్లకి మారబోతున్నాయి. సో వాటర్కి తడవవు, అదేవిధంగా ఎక్కువ రోజులు మన్నుతాయి కాబట్టి సో ఇదొక గుడ్ న్యూస్ అనే మనం అనుకోవచ్చు ఖచ్చితంగా. సో అది రాష్ట్రానికి కరువు బృందాలను పంపించండి, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్కు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి. ఎల్నినో కారణంగా రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులు, పంటలపై ప్రభావం తదితర సమస్యలపై చర్చ అంటూ కూడా సో రెయిన్ అలర్ట్స్కి సంబంధించి న్యూస్ అయితే మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఎల్నినో ఎఫెక్ట్, ధాన్యం వేలం రద్దు, 12 లక్షల టన్నుల ధాన్యం టెండర్లు క్యాన్సిల్ అంటూ కూడా నిర్ణయించిన రేటు కన్నా తక్కువ కోట్ చేసిన బిల్డర్లు అగ్గువకు దక్కించుకునేందుకు మిల్లల యత్నం అంటూ కూడా సో పంటలకు సంబంధించి అదేవిధంగా రెయిన్స్కి ఎల్నినోకి సంబంధించి హెడ్లైన్ అయితే మనం ఇక్కడ చూసుకోవచ్చు. సైబర్ మోసాలకు మరణశిక్ష, యాంటీ స్కామ్ బిల్లులు పాస్ చేసిన మయన్మార్, మోసం చేయించిన ఉరే, అమెరికా చైనా సహా పలు దేశాల ఒత్తిడితో చట్టం అంటూ కూడా సో ఇక్కడ మనం సైబర్ మోసాలకు సంబంధించిన హెడ్లైన్ కూడా మనం చూసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ గబ్బిలాలు సూపర్ హీరోలు, పంటలను కాపాడటమే కాదు డెంగ్యూ మలేరియా వ్యాప్తిని అడ్డుకుంటున్నాయి, కోలార్ గబ్రాలపై ఉస్మానియా యూనివర్సిటీ డిఎన్ఏ స్టడీ అంటూ కూడా సో మనం ఒక హెడ్లైన్ అయితే చూసుకోవచ్చు. గబ్బిలాలకు సంబంధించింది. ప్రపంచాన్ని వణికిస్తున్న విలయాలు, అమెరికాలో టోర్నడో బీభత్సం, ఇండ్ల పైకప్పుల ధ్వంసం, 4 లక్షల ఇండ్లకు నిలిచిపోయిన విద్యుత్ అంటూ కూడా మనం ఇక్కడ హెడ్లైన్ అయితే చూసుకోవచ్చు. ఇక్కడ జపాన్లో కావచ్చు, ఇక్కడ యూరోప్లో కావచ్చు సో ఈ విలయాలు అయితే చాలా వణికిస్తున్నాయనే చెప్పొచ్చు. ఇక్కడ భూకంపాలు కావచ్చు, ఇక్కడ టోర్నడో కావచ్చు. సో ప్రకృతి వైపరీత్యాల వల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారని కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. సో ఇవి వెలుగు పేపర్లోని మెయిన్ హెడ్లైన్స్. సో ఇవి ఇప్పటి వరకు ఉన్న పేపర్లోని మెయిన్ హెడ్లైన్స్. ఇక ముందుగా ఈరోజు మనం ఇంపార్టెంట్ న్యూస్ కనుక తీసుకుంటే ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి చుట్టూ రాజకీయ మంటలు రేగుతున్నాయి. డిఎస్సి నిర్వహణలో అక్రమాలు జరిగాయంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు దిగింది. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే రాజీనామా చేయాలని ప్రతిపక్షం డిమాండ్ చేస్తుంటే ఆ ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని, ఇవన్నీ రాజకీయ కుట్రలని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కొట్టిపారేస్తోంది. మరి ఈ వివాదంలో అసలు నిజమెంత అనేది మరిన్ని విషయాలు కూడా కోటేశ్వరరావు గారిని అడిగి తెలుసుకుందాం. సార్ గత ఎన్నికల ఓటమి తర్వాత వైఎస్ఆర్సీపీకి మైలేజ్ తెచ్చేందుకు ఈ మెగా డిఎస్సి వివాదం ఒక బలమైన రాజకీయ ఆయుధంగా మారుతుందని మీరు భావిస్తున్నారా సార్? జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో డిఎస్సి జరగలేదు అనేటువంటిది ఒక వాస్తవం. అదే సమయంలో తెలుగుదేశం పార్టీ అధికారానికి వచ్చిన తర్వాత యువతలో ఉన్నటువంటి అసంతృప్తిని గమనించి అనివార్యమై డిఎస్సిని వాళ్ళు నిర్వహించారు, పోస్టుల్ని భర్తీ చేశారు.
అయితే ఇంకా వేలాది పోస్టులు, టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయనేది కూడా ఒక వాస్తవం. దాని గురించి ఏం చేస్తారు ఏమిటనేటువంటిది అది వేరే అంశం. తెలుగు 3 పార్టీల కూటమి ప్రభుత్వం నిర్వహించినటువంటి డిఎస్సిలో పేపర్ లీకులని కానీ లేకపోతే అక్రమాలని కానీ ఏ యువజన విద్యార్థి సంఘాలు కూడా ఆ సమయంలో ఎలాంటి ఆరోపణలు చేయలేదు. లేదా డిఎస్సి రాసినటువంటి వాళ్ళు కూడా దాదాపు 3.5 లక్షల మంది ఆ పరీక్షలు రాశారు. వాళ్ళు కూడా ఎక్కడ యాజిటేషన్స్ చేసినటువంటి ఉదంతాలు లేవు. అయితే మరి ఏమిటి డిఎస్సి మీద వైసీపీ చేస్తున్నటువంటి యాజిటేషన్ కావచ్చు లేదా విమర్శలు కావచ్చు ఏమిటి అంటే, స్పోర్ట్స్ కోటాలో అసలు పరీక్షలే రాయనటువంటి వాళ్ళని, అదేవిధంగా ఫేక్ సర్టిఫికెట్లు సమర్పించినటువంటి వాళ్ళని ఎంపిక చేసి వాళ్ళకి ఉద్యోగాలను అమ్ముకున్నారు, లేకపోతే కొంతమందికి ఫేవర్ చేశారు అనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి విమర్శ. అది ప్రభుత్వం కూడా ఒక విధంగా పరోక్షంగా అంగీకరించింది. ప్రభుత్వానికి ఉన్నటువంటి విచక్షణ అధికారంలో స్పోర్ట్స్ పర్సన్స్ ని ఆ విధంగా నేరుగా కూడా తీసుకోవచ్చు అని చెప్పేసి చెప్పింది. కానీ అది సరైనటువంటి వైఖరి కాదనేది నా అభిప్రాయం. ఎవరైనా కావచ్చు, వాళ్ళు దరఖాస్తు చేసుకున్నటువంటి వాళ్ళకి ఒకటి కంటే అవసరానికి మించి ఎక్కువ మంది ఉన్నప్పుడు, ఆ పోస్టుల కంటే ఎక్కువ మంది ఉన్నప్పుడు వాళ్ళకు కూడా పరీక్షలు పెట్టి లేదా వాళ్ళ సర్టిఫికేట్లను కూడా పరిశీలించి అందులో అర్హులైనటువంటి వాళ్ళకి ఇవ్వడం అనేటువంటిది ఒక పద్ధతి. కానీ అలా కాకుండా వివిధ సందర్భాల్లో జాతీయ స్థాయిలో లేకపోతే ఇప్పుడు ధోని లాంటి వాళ్ళకి లేకపోతే అజరుద్దీన్ లాంటి వాళ్ళకి ఇట్లాంటి వాళ్ళందరికి కూడా వాళ్ళు ప్రతిభ ఆధారంగా రైల్వేలో కావచ్చు లేదా బ్యాంకుల్లో కావచ్చు ఉద్యోగాలు ఇచ్చారు. అట్లాగే మేము కూడా ఇచ్చామనేటువంటి పద్ధతుల్లో తెలుగుదేశం ప్రభుత్వం సమర్థించుకుంది. అదైతే సరైనటువంటి కాదనేది మాత్రం నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. రెండోది, ఫేక్ సర్టిఫికెట్లు సంబంధించి జూడో అసోసియేషన్ ఇచ్చింది అని చెప్తున్నటువంటి సర్టిఫికెట్లు ఫేక్ అని ఆరోపిస్తూ కొంతమంది ఒలింపిక్స్ అసోసియేషన్ చెందినటువంటి పురుషోత్తం అనేటువంటి వ్యక్తి హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. దాన్ని స్వీకరించినటువంటి కోర్టు 4 నెలల్లో వాటి మీద ఉన్నటువంటి నిజానిజాలు ఏమిటి పరిశీలించి దాని మీద నివేదిక ఇవ్వాలని చెప్పేసి కోర్టు కూడా చెప్పింది. అందుకని ఈ స్పోర్ట్స్ కోటాలో జరిగినటువంటి అవకతవకల్ని మొత్తం డిఎస్సికి వర్తింపజేయడం అనేటువంటిది సరైనది కాదనేది నా అభిప్రాయం. అయితే సార్, ఇక్కడ మరి జాతీయ స్థాయిలో జరిగిన ఈ నీట్ పేపర్ లీకేజ్ ఉదంతం, అదే విధంగా ఏపీ డిఎస్సి వివాదంతో ముడిపెడుతూ జగన్ చేస్తున్న విమర్శలు నిరుద్యోగ యువతను ఎంతవరకు ఆకట్టుకోగలే అంటారు సార్? నిరుద్యోగ యువతను ఇప్పుడు నిజంగా నీట్ పేపర్ మాదిరి డిఎస్సి పరీక్షల్లో గనక పేపర్ లీకేజీ అటువంటి కుంభకోణమే జరిగి ఉంటే మరి ఆ రాసినటువంటి వాళ్ళందరూ కూడా వీధుల్లోకి వచ్చి ఉండేవాళ్ళు, పెద్ద ఎత్తున యాజిటేషన్స్ చేసి ఉండేవాళ్ళు. ఆంధ్రప్రదేశ్ లో అలాంటి యాజిటేషన్స్ ఏమి జరగలేదు. విద్యార్థి యువజన సంఘాలుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆ విధమైనటువంటి తీవ్రమైనటువంటి ఆరోపణలు చేయలేదు. అందుకని నీట్ ఎగ్జామ్ కి ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి డిఎస్సికి ఎక్కడ పోలిక లేదనేది ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. అదే సమయంలో స్పోర్ట్స్ కోటా మీద వచ్చినటువంటి విమర్శల మీద దర్యాప్తు జరిపి న్యాయ విచారణ జరిపి దానిలో ఉన్నటువంటి నిజానిజాలను వెల్లడించాలి అని అక్కడ ఉన్నటువంటి సిపిఎం లేకపోతే సిపిఐ ఇతర పార్టీలు లేదా విద్యార్థి యువజన సంఘాలు చేసినటువంటి డిమాండ్ ని రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇప్పుడు అది పిల్ రూపంలో ఆ విషయాలన్నీ కూడా కోర్టు ముందుకు వచ్చాయి. అందుకని కోర్టుకి ఏమి నివేదిక సమర్పిస్తారు, కోర్టు దాని మీద ఏ విధమైనటువంటి తీర్పు ఇస్తుంది అనేటువంటిది మనం వేచి చూడాలి. ఇక 4 నెలల తర్వాత కానీ కోర్టుకి ఆ నివేదిక రాదు. ఈ లోపల వైసీపీ కార్యకర్తలు ప్రదర్శనలు ఇటువంటివన్నీ కూడా చేశారు. ఆ ప్రదర్శనలు అవన్నీ చూసినప్పుడు వాటిలో యువత కంటే మొత్తం పార్టీ కార్యకర్తలే ఎక్కువగా పాల్గొన్నారనేటువంటిది మనకి కనిపిస్తూ ఉంది. అయితే పాల్గొనటం తప్పని నేనైతే అనట్లేదు. కానీ అసలైతే బాధితులుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళు రంగంలోకి రావాలి. కానీ నీట్ విషయంలో ఆ విధమైనటువంటి పరిస్థితి కాదు. నీట్ అనేటువంటిది అది సపరేట్. దానికి ఉన్నటువంటి నేపథ్యం, దాన్ని ఎఫెక్ట్ అయినటువంటి వాళ్ళు 24 లక్షల కుటుంబాలు లేదా 24 లక్షల మంది విద్యార్థులు రాసినటువంటి వాళ్ళు ఎఫెక్ట్ అయినటువంటి దానికి ఆంధ్రప్రదేశ్ లో డిఎస్సిలో జరిగినట్టు చెప్తున్నటువంటి దానికి ఎక్కడ పోలిక లేదు.
అనేది మాత్రం ఈ సందర్భంగా నేను సార్ చెప్పదలుచుకున్నాను. ఇక్కడ మనకి అర్థం కాని విషయం ఏమంటే ఒక సైడు ఆ, ఆ, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏమంటుందంటే డిఎస్సిలో అక్రమాలు జరిగాయి అని ఆరోపిస్తుంది. అయితే ఈ ఆరోపణలు తిప్పికొడుతూ నారా లోకేష్ నేరుగా బహిరంగ చర్చకు సవాల్ విసిరారు. మరి ప్రతిపక్షాల ఆరోపణలో నిజం లేదని నిరూపించడానికి ఈ సవాల్ సరిపోతుందంటారా? ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు లేదా ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు సవాళ్లు ప్రతి సవాళ్లు విసురుకోవటం ఇవన్నీ కూడా సాధారణమైనటువంటి విషయాలే. ఉమ్, అందుకని ప్రభుత్వము తన చిత్తశుద్ధిని నిరూపించుకోవడానికి స్పోర్ట్స్ కోటాలో జరిగిన అవకతవకలు జరిగాయన్న దాని మీద బిల్ ని హైకోర్టు స్వీకరించింది. అక్కడ అలాంటి అక్రమాలు ఏమీ జరగలేదు, మేము సక్రమంగానే స్పోర్ట్స్ కోటాని పూర్తి చేశాము అని నిరూపించుకోవాల్సినటువంటి బాధ్యత ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. దానికి మంత్రిగా ఉన్నటువంటి లోకేష్ మీద కూడా ఆ బాధ్యత ఉంటుంది. అందుకని దానికి ఏం చేయాలనేటువంటిది తప్ప ఇలాంటి సవాళ్లు అడ్డు సవాళ్లు ఎప్పుడైనా ఏ రాష్ట్రంలో అయినా కేంద్రంలో అయినా కానీ ఎవరైనా ముందుకొచ్చారా? అది తేలేటువంటి అంశమేనా? అందుకని రాజకీయపరమైనటువంటి వాద ప్రతివాదాలకు అది ఆలవాలంగా ఉంటుంది తప్ప సమస్యను పరిష్కరించుకోవడానికి అలాంటి సవాళ్లు అనేటువంటివి ఏ విధంగానూ తోడ్పడవు. అందుకని ఇప్పుడు నిర్దిష్టంగా స్పోర్ట్స్ కోటా గురించి ఒక కేసు హైకోర్టులో ఉంది కనుక దానిలో ప్రభుత్వము తన చిత్తశుద్ధిని తన యొక్క నిజమైన మేము న్యాయంగానే చేసామనేటువంటిది నిరూపించుకోవాల్సినటువంటి బాధ్యత దాని మీద ఉన్నది. అందుకని ఏం చేస్తారు ఏమిటనేది మనం ఆ కోర్టు నిర్ణయం వెలువడేంత వరకు వేచి చూడాల్సిందే. యా సార్, ఇక మనం సెకండ్ ఇంపార్టెంట్ న్యూస్ కనుక తీసుకుంటే ఈరోజు దేశానికి అన్నం పెట్టే ఆంధ్రప్రదేశ్ రైతాంగం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని కేంద్ర ప్రభుత్వ తాజా నివేదిక స్పష్టం చేస్తుంది. దేశంలోనే అత్యధికంగా వ్యవసాయ అప్పులు ఉన్న రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్ 2వ స్థానంలో నిలిచింది. ఏపీలో రైతుల మొత్తం వ్యవసాయ రుణాల భారం 2,69,415.73 కోట్లకు చేరినట్లు కేంద్రం తెలిపింది. తమిళనాడు మొదటి స్థానంలో ఉండగా ఏపీ తర్వాత ఉత్తరప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ వరుస స్థానాల్లో ఉన్నాయి. ఈ దుస్థితికి కారణాలు ఏంటి, పాలకుల విధానాల్లో లోపాలు ఎక్కడున్నాయి అనేది అడిగి మన కొటేషన్ సార్ గారిని అడిగి మరిన్ని వివరాలు అయితే తెలుసుకుందాం. సార్, ముందుగా ఏపీలో సహకార సంఘాలు, గ్రామీణ బ్యాంకులు బలంగా ఉన్నప్పటికీ 93% మంది రైతులు అప్పులో ఉండటానికి, ముఖ్యంగా కౌలు రైతులకు బ్యాంకింగ్ రుణాలు అందకపోవడానికి వ్యవస్థలో ఉన్న లోపాలు ఏంటంటారు సార్? మనకి స్వాతంత్రం రాకముందే భారతదేశంలో రైతాంగం గురించి ఆర్థికవేత్తలు ఒక వ్యాఖ్య చేశారు. భారత రైతు అప్పులో పుట్టి అప్పులో పెరిగి అప్పులో మరణిస్తున్నాడు అనేటువంటిది ఆ వ్యాఖ్య సారాంశం. అంటే వ్యవసాయం గిట్టుబాటు కావట్లేదు, అనివార్యమైనటువంటి స్థితిలో అది తప్ప మరొక ఉపాధి లేనటువంటి స్థితిలో రైతులు ఆ అప్పులతోటి పుట్టి అప్పులతో పెరిగి అప్పులతోనే మరణిస్తున్నారు. మరి స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు ఇన్ని దశాబ్దాలు గడిచినా కానీ ఇప్పటికీ వ్యవసాయ రంగంలో ధరలు గిట్టుబాటు కాదు, వ్యవసాయం గిట్టుబాటు కావట్లేదు అనేటువంటిది అందరూ అంగీకరిస్తున్నటువంటి సత్యం. ఈ సత్యాన్ని మరొక కోణంలో మనం చూస్తే మీరు ప్రస్తావించినటువంటి కౌలు రైతులు, ఈ కౌలు రైతులు అనేటువంటి వాళ్ళు ఇటీవల కాలంలో గణనీయంగా పెరిగారు. ఎందుకు పెరిగారు అని చూసినప్పుడు ధనిక రైతులుగా ఉన్నటువంటి వాళ్ళు లేదా మధ్యతరగతి రైతులుగా ఉన్నటువంటి వాళ్ళు వ్యవసాయం గిట్టుబాటు కానటువంటి స్థితి, అదేవిధంగా వాళ్ళ పిల్లలు వ్యవసాయం చేయకుండా ఉద్యోగాల్లో లేకపోతే ఇతరత్ర రంగాల్లో స్థిరపడిన కారణంగా కొంతమంది చిన్న సన్నకారు రైతులు కూడా వృద్ధులైనటువంటి తల్లిదండ్రులు ఉన్నప్పుడు వాళ్ళు కూడా అనివార్యంగా కౌలుకు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఆ కౌలు రైతులు అనేటువంటిది అందుకనే ఇవాళ సొంతదారుల కంటే కౌలు రైతులు గణనీయంగా ఎక్కువగా ఉన్నారనేటువంటిది 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఒక వాస్తవం. ఈ కౌలు రైతుల సంఖ్య తెలంగాణతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ. అందుకని అక్కడ ఉన్నటువంటి భౌతిక పరిస్థితుల్లో ఆ విధమైనటువంటి పరిణామం తెలంగాణలో కూడా అదే విధమైనటువంటి పరిణామం చోటు చేసుకుంటా ఉంది. మరి కౌలు రైతులకి కౌలు అనేటువంటిది ఎక్కడ నమోదు కాదు. ఏ భూ యజమాని ఎక్కడా కూడా ఫలానా వ్యక్తికి నేను కౌలుకి నా పొలాన్ని కౌలుకి ఇస్తున్నాను అని రాతపూర్వకంగా ఇచ్చేటువంటి ఒప్పందం ఎక్కడా లేదు. ఎందుకు లేదు అంటే ఆ విధంగా రాతపూర్వకమైనటువంటి ఒప్పందం కనుక ఉండేట్లయితే కౌలు రైతుల చట్టాల ప్రకారం ఆ కౌలు రైతుకి కొన్ని హక్కులు ఏర్పడతాయి.
అటువంటి హక్కులు ఏర్పడినప్పుడు ఆ రైతును తొలగించడం కానీ లేకపోతే ఇతరత్ర చర్యలు కానీ సమస్యలకు దారితీస్తాయనేటువంటి ఉద్దేశంతో ఎవరు కూడా కౌలుని ఒప్పందం మౌఖికమైనటువంటి ఒప్పందాలతో తప్ప రాతపూర్వకమైనటువంటి ఒప్పందాలు చేసుకోవట్లేదు. అందుకని కౌలు రైతులకి బ్యాంకులు రుణాలు ఇవ్వవు, అదేవిధంగా సహకార సంస్థలు కానీ, ఎందుకంటే వాళ్ళకేమి అధికారికంగా ఎక్కడ లేదు కదా వాళ్ళకి పొలం ఉన్నట్టు. ఆ విధమైనటువంటి పరిస్థితుల్లో అనివార్యమై ప్రైవేటు వడ్డీ వ్యాపారుల దగ్గర అప్పులు తెచ్చుకుంటున్నారు. రెండోది, ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి మరొక ముఖ్యమైనటువంటి పరిణామం ఏంటంటే వ్యవసాయ పంట ఇది వాణిజ్య పంటల సాగు అనేటువంటిది ఒక ముఖ్యమైనటువంటి అంశం. ఆ వాణిజ్య పంటలకి పెట్టుబడులు ఎక్కువ అవసరం. అందుకని కౌలుదారైనా లేకపోతే సొంత భూమి ఉన్నటువంటి వాళ్ళైనా కానీ ఆ విధమైనటువంటి పెట్టుబడులు పెట్టినప్పుడు సరైనటువంటి ఆదాయం కనుక రాకపోయేట్లయితే, లేదా వర్షాభావ పరిస్థితులు ఇటువంటి ప్రకృతి సంబంధమైనటువంటివి వస్తే అప్పులు పాలైపోతున్నారు. అందుకనే గతంలో వ్యవసాయ రుణాలు ఆంధ్రప్రదేశ్ లో రద్దు చేసినప్పటికీ మళ్ళా ఆ విధమైనటువంటి అప్పుల పాలు మళ్ళా రుణాలు పేరుకుపోతున్నాయి అనేటువంటి తాజా నివేదికను చూసినప్పుడు ఇది ఒక రికరింగ్ ఒక విషవలయం లాగా ఇది రైతాంగాన్ని చుట్టుముడుతా ఉన్నది. అందుకని దీనికి సంబంధించి అనేకమైనటువంటి సిఫార్సులు, వ్యవసాయం కనీస గిట్టుబాటు ధరలు, ఆ గిట్టుబాటు ధరలకు గ్యారంటీ, అదేవిధంగా ఏ ఇతర పంటలు, ఇప్పుడు కొన్ని పంటలు కనీస గిట్టుబాటు ధరల జాబితాలో లేవు, వాటికి కూడా వాటిని వర్తింపజేయటం, అదేవిధంగా ఈ బీమా చట్టాలు అనేటువంటి వాటిని వర్తింపజేయటం. ఉదాహరణకు ఇప్పుడు రైతు భరోసా లేదా రైతు బంధు పేరుతోటి లేకపోతే ఇంకో పేరుతోటి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్నటువంటి సాయం ఏదైతే ఉందో అది కౌలు రైతుకు అందట్లేదు. భూ యజమానుల పేరుతోనే వాళ్ళు వేస్తున్నారు. భూ యజమానులు వాళ్ళు తీసుకుంటున్నారు తప్ప నిజానికి అది కౌలు రైతులకు రావాల్సినటువంటి సొమ్ము. ఎందుకని వ్యవసాయం చేసేటువంటి కౌలు రైతులు. అందుకని ఆర్జెంటీ ల్యాండ్ లాట్స్ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఉన్నటువంటి అదొక సమస్య. ఇవన్నీ చూసినప్పుడు ఈ రుణభారం, వ్యవసాయ రంగంలో రుణభారం కౌలు రైతులు అనేటువంటిది ఏడాదికి ఏడాది పెరుగుతూ ఉంది. ఇది విషమించినప్పుడు ఏమవుతుంది అంటే, గతంలో మనం చూసాం పంటలు దెబ్బతిని లేకపోతే రుణభారం పెరిగి ఆంధ్రప్రదేశ్ లోను లేదా మహారాష్ట్ర వంటి చోట్ల రైతుల ఆత్మహత్యలు అనేటువంటివి పెద్ద ఎత్తున జరిగాయి. ఇప్పుడు ఇదే కనుక కొనసాగేట్లయితే మరొకసారి ఇదే విధమైనటువంటి దురదృష్టకర పరిస్థితులు ఏర్పడే అవకాశాలు ఉన్నాయనేది కూడా ఈ తాజా నివేదికలు మనకి వెల్లడిస్తున్నాయి. రైట్ సార్, థ్యాంక్ యూ కోటేశ్వరరావు గారు, థ్యాంక్ యూ సో మచ్. వివిధ అంశాలపై మీ విశ్లేషణ మాకు అందించినందుకు. రైట్, చూసారు కదండి, ఇవి డిఎన్ఏలోని ప్రధాన అంశాలు. రేపు మరిన్ని అంశాలతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి స్వతంత్ర న్యూస్.